హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన టెల్స్ మీ పవన ఛానల్కి స్వాగతం. ఇప్పటిదాకా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. పార్ట్ 4 అయిపోయింది కదా, పార్ట్ 5లోకి వెళ్ళిపోదాం. ఇంకా వైష్ణవి చెప్తుంది, నా గమ్యానికి ఎవరిని అడ్డంగా ఉంచదలుచుకోలేదు, అందుకే నాని చెప్పినట్టుగా పెళ్లి చేసుకున్నా. నేను అనుకున్నది సాధించడానికి నేను వదిలేయాలని కాంట్రాక్ట్ పేపర్స్పై సైన్ పెట్టించుకున్నాను. ఈ కాంట్రాక్ట్ విషయం మా నాన్నకి తెలియదు. అసలు మా నాన్న ఇంతవరకు నా జీవితంలోకి చివరికి నా ఫ్రెండ్స్ని ఆమె సెలెక్ట్ చేసింది. అలాంటి నేను సెలెక్ట్ చేసి మరీ నా భర్తని చేయాలనుకుంది అనేసరికి నీ మీద ఒక రకమైన మంచి ఒపీనియన్. ఓ, మీ నాని చెప్పిందని చేసుకున్నావా? మీ నాని చెప్పిందని కాపురం చేయాలనుకున్నావు అంతేగా అంటూ ఫేస్ అదోలో పెట్టి అడుగుతాడు విష్ణు. అవును అంటుంది వైష్ణవి. మరి ఇదంతా నన్ను నమ్మి ఎందుకు ఎలా చెప్పావు? మీ నాని చెప్పమన్నదా అంటాడు విష్ణు. లేదు, నాకు చెప్పాలనిపించిందని చెప్పాను. నాని నీపై పెట్టుకున్న నమ్మకం, నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమ, ఇదంతా నన్ను కూడా నిన్ను నమ్మేలా చేసింది. అందుకే ఇదంతా చెప్పాను. విష్ణు, ఒకటి చెప్తున్నా విను. నేను ఎప్పటికీ నీకు ఒక మంచి భార్యని కాలేను. ఎందుకంటే నా గమ్యం వేరు. దాన్ని సాధించేదాకా నాకేదీ వద్దు. ఆ ప్రయత్నంలో నేను ఎంతవరకు పోతానో నాకే తెలియదు. చివరికి ఉంటానో చనిపోతానో కూడా నాకే తెలియదు అనేసరికి విష్ణు వెంటనే తన చేతిని వైష్ణవి నోటికి అడ్డంగా పెట్టేస్తాడు. ప్లీజ్, ఇంకోసారి అలా మాట్లాడుకు. మీకు జరిగిన యాక్సిడెంట్లో నువ్వు మాత్రం మిగిలావు అంటే నువ్వు చేయాల్సింది ఏదో ఉండే ఉంటుంది కదా. కాబట్టి ధైర్యంగా పోరాడు, అంతేకాని చనిపోవడం లాంటి మాటలు వద్దు అంటాడు విష్ణు. నేను చెప్పేది పూర్తిగా విను. నాని ఎందుకు ప్రెగ్నెంట్ అని చెప్పింది అన్నది తెలియదు. టైం వస్తే కానీ ఆమె ఏమీ చెప్పదు. ఈ విషయాల మధ్యలో నువ్వు నా బిడ్డ నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే బిడ్డ పుట్టాక నువ్వు వాడిని తీసుకుని దూరంగా వెళ్ళిపో అంటుంది. ఆ మాటకి గట్టిగా నవ్వుతూ, అవునా, సరే, బిడ్డ ఏది ఇవ్వు, ఇప్పుడే వెళ్ళిపోతా అంటాడు విష్ణు సీరియస్గా. విష్ణు, నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నీకు జోక్లా ఉందా అని కోపంగా ఫేస్ పెట్టి అంటుంది వైష్ణవి. మరి జోక్ కాకపోతే ఏంటి? అసలు నువ్వు ప్రెగ్నెంట్వే కాదు, మళ్ళీ ఇందులో బిడ్డను తీసుకుని వెళ్ళిపోవాలంట అంటూ మళ్ళీ నవ్వుతాడు. ఇప్పుడు లేదులే, నాకు తెలుసు, కానీ వస్తుంది. ఏ, నీ వల్ల వీలు కాదా అంటుంది మళ్ళీ వైష్ణవి. ఇదిగో అలా అంటేనే నాకు మండుతుంది. నేను కాంట్రాక్ట్లో సైన్ చేశాను. నా పని నేను ఎలా అయినా కష్టపడి కంప్లీట్ చేస్తా. ఒకసారి పనిలో పెడితే నాకు రాత్రి పగలు తేడా ఉండదు. కంప్లీట్ చేసేదాకా ఊరుకోను. ఐఎమ్ వెరీ హార్డ్ వర్కర్ యూనో అంటూ ఆమె వైపు నడుస్తూ ఉంటాడు. వైష్ణవి వెనక్కి వెనక్కి వెళ్తూ బెంచ్ తగిలి ఆగిపోతుంది. విష్ణు నెమ్మదిగా ఆమెను చేరి, స్టార్ట్ చేయనా మేడం అంటాడు చెవిలో. నో ప్లీజ్, వద్దు, దూరంగా వెళ్ళు అంటూ కళ్ళు మూసుకుంటుంది వైష్ణవి. కాసేపటికి ఆమె గాల్లో తేలుతున్నట్టుగా ఉండేసరికి కళ్ళు తెరిచి చూస్తే విష్ణు ఆమెని ఎత్తుకొని మెట్లు ఎక్కుతూ పైకి తీసుకువస్తాడు. అలా వాళ్ళ బాత్రూంలోకి ఎంటర్ అయ్యాక కిందికి దించుతాడు. అప్పటికి ఆమె విష్ణుని అలానే చూస్తూ ఉంటుంది. విష్ణు ఆమె మొహంపై చిటికి వేసి, హలో, నా అందాన్ని చూసి మైమరిచిపోయింది చాలు అనగానే కళ్ళు కిందికి దించి వెంటనే తేరుకొని బయటకు పరిగెత్తి వెళ్ళిపోతుంది. విష్ణు నవ్వుకొని షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడి, వైష్ణవి తనకు తెలిసింది చెప్పింది. పూర్తిగా ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. అసలు తన వైష్ణవికి ఇలా జరగడానికి కారణం అయిన వారిని మాత్రం ప్రాణాలతో విడిచిపెట్టకూడదని పిడికిలు బిగిస్తాడు. తన తల్లిదండ్రుల పక్కన స్వచ్ఛంగా, అందంగా, అమాయకంగా ఉండే పిల్లని ఎలా చేశారా మీరు? అంతటికి అంతా తిరిగి ఇచ్చేస్తా మీకు అనుకుంటూ స్నానం చేశాడు. పూర్తి చేసి డ్రెస్ తీసుకోకపోవడంతో టవల్తోనే బయటకు వస్తాడు విష్ణు. స్నానం చేసి బట్టలు లేకపోవడంతో టవల్తో బయటకు వచ్చిన విష్ణుని అలానే చూస్తూ ఉంటుంది వైష్ణవి. తన చూపుని గమనించిన విష్ణు నవ్వుకుంటూ ఏమీ తెలియనట్టుగా వార్డ్రోబ్ తీసి తన డ్రెస్ తీసుకుంటూ ఉంటాడు. ఏంటి బంగారం, నేను డ్రెస్ వేసుకోవద్దా, ఇలానే ఉండిపోను అంటూ ఆమె వైపు తిరుగుతాడు విష్ణు. కానీ ఒక కండిషన్ అనేలోపు ఆమె ఫోన్ రింగ్ అవడంతో మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్తుంది. ఏదో సీరియస్గా మాట్లాడి ఫోన్ పెట్టేశాక మరొక ఫోన్ వస్తే మాట్లాడి ఓకే చెప్పి లోపలికి వస్తుంది. అప్పటికే విష్ణు నైట్ డ్రెస్ వేసుకుని తన సెల్ వైపు చూస్తూ ఉంటాడు. లోపలికి వచ్చిన వైష్ణవి, ఓ డ్రెస్ అప్ అయిపోయావా అనేసరికి, ఏ ఫ్రీ షోచ్చు ఎంతసేపు అని చూస్తావు, నీకు బాగానే ఉందేమో కానీ నాకు అలా ఉండడానికి చిరాగ్గా ఉంది, పోనీ నువ్వు తోడున్నా బాగుండేది అంటూ నవ్వుతాడు. ఓయ్, ఏదేదో ఊహించుకోకు, ముందు చెప్పేది విను అంటూ, మా ఫ్రెండ్స్ పెళ్ళి అయినందుకు పార్టీ అడిగారు, వెళ్దామని రెడీ అవ్వమని చెప్దామనే లోపే నువ్వు వేరే డ్రెస్ వేసేసుకున్నావు, అలా అన్నాను అందుకని అంటుంది వైష్ణవి. ఓ అదా, అయినా పెళ్ళేగా అయింది, ఆ మాత్రానికి పార్టీ ఎందుకు అంటూ మూతి తిప్పుతాడు విష్ణు.
కావాలంటే నువ్వు వెళ్ళు, నాకు మూడ్ లేదు అంటాడు. పెళ్ళి పార్టీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉండాలి, పదం వెళ్దాం అంటూ విష్ణుని పట్టుబట్టి ఊపేస్తుంది. నాకు తెలియక అడుగుతాను, 1 సంవత్సరంలో విడిపోయే మనకి ఈ పార్టీలు అవసరం అంటావా? అండ్ ఆ ఫ్రెండ్స్ కూడా మీ నాన్నమ్మ కోసం నీకోసం ఏర్పాటు చేసిన స్పైల్ అయి ఉంటారు, వాళ్ళతో ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది చెప్పు అన్నాడు. వైష్ణవి విడిపోవడం అనే మాట దగ్గరే ఉండిపోయి బాధపడుతూ ఉంటుంది. వెంటనే లేచి డోర్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. అంత ఫోర్స్గా లేచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది అని విష్ణు కూడా ఆమె వెనుక వెళ్తాడు. కిందికి వెళ్ళేసరికి వైష్ణవి కనిపించదు. గౌతమ్ అక్కడే హాల్లో ఐప్యాడ్తో ఏదో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. రే బామ్మర్ది, సారీరా, ఇందాక మీ అక్క ఏదో మూడ్లో అలా అనేసిందిరా, నువ్వు ఫీల్ కాకరా అంటుంటే గౌతమ్ నవ్వేస్తాడు. ఏం రా అలా నవ్వుతున్నావు? నవ్వకపోతే ఏం చేయమంటావు బావా? ఈ 2-3 రోజుల్లోనే నీకు అర్థమైతే దాన్ని ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాము, దాని గురించి నాకు తెలియదా? అదంతా మాకు మామూలేలే. ఇంకో విషయం తెలుసా, అది తిట్టిన ప్రతిసారి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంది నాకు. ఈ ఐప్యాడ్ క్రిందటిసారి కోప్పడినప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది, ఈసారి ఏం తెస్తుందో అని వెయిటింగ్ బావా అని మెరిసే కళ్ళతో అంటాడు గౌతమ్. ఏంటో ఈ ఇంట్లో మీరు మాత్రమేనా, మిగతా అంతా కూడా ఇలా తింగరగానే ఉంటారా? అదేంటి బావా అలా అనేసావు అంటాడు గౌతమ్. మరి ఏమనాలిరా? అదేమో సంతోషంగా ఉందా అంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పి పోతా అంటుంది. పోనీ బాధలో ఉన్న నీతో మాట్లాడదామంటే నువ్వు అసలు బాధపడలేదు అంటున్నావు. సరేలే, ఆ తింగరది ఎక్కడుందో చూసి వస్తాను అంటే ఇల్లంతా తిరిగినా ఎక్కడ కనబడక ఆయాసపడుతూ మళ్ళీ గౌతమ్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఏమైంది బావా, అక్క దొరకలేదా అంటూ నవ్వుతూ అడుగుతాడు. రేయ్, నాకు దొరకదని నీకు ముందే తెలుసు కదా, అయినా ఎందుకురా తిరుగుతుంటే చెప్పలేదు? ఇల్లు ఏమైనా చిన్నదనుకున్నావా? ఈ ఇల్లు కన్నా తిరుపతి కొండ ఎక్కి దిగడం సులభంరా, అదైతే పుణ్యమైనా వస్తుంది అంటూ ఏడుపు మొహం పెట్టాడు విష్ణు. దానికి గౌతమ్ నవ్వుతూ, హీరోయిన్ కోసం వెళ్తున్న హీరోలా వెళ్ళావు కదా బావా, ప్రయత్నం చేయనీలే అనుకుని ఊరుకున్నాను అని తన గేమ్ ఆడుకుంటూ, పర్వాలేదు బావా, మా అక్క మీద చాలానే ప్రేమ ఉంది నీకు అంటూ నవ్వుతాడు. తప్పు లేదురా, ఇల్లరికం వచ్చినందుకు ఏమాత్రం ట్రీట్మెంట్ లేకపోతే ఎలాలే అంటాడు. నువ్వు చెప్పరా ముందు అంటూ ఐప్యాడ్ లాక్కుని నిలబడతాడు విష్ణు. ఇచ్చే బావా ప్లీజ్, గేమ్ పోతోంది అంటూ ఐప్యాడ్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తాడు గౌతమ్. ఇంతలో సుమతి, వైష్ణవి పిన్ని వచ్చి, ఇంకెక్కడికి వెళ్తుంది బాబు, పబ్కే వెళ్ళి ఉంటుంది ఏంటి అని కళ్ళు పెద్ద చేసి గౌతమ్ వైపు చూడగా గౌతమ్ కూడా అవును అన్నట్టుగా తల ఊపుతాడు. ఇన్నా బాబు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, అమ్మాయి అలవాట్లు నీకు తెలియకపోవడం ఏంటి అని అడుగుతుంది సుమతి. వెంటనే విష్ణు తేరుకుని, అది కాదు అత్తయ్య, నాతో గొడవ పడింది కదా, అందుకే నాకు తెలియని వేరే ఏదైనా ప్లేస్కి వెళ్ళి ఉంటుందేమో అని అడుగుతున్నాను అంతే అని అప్పటికి కవర్ చేసేస్తాడు. ప్లేసులు మారుస్తుందేమో కానీ పబ్బులు కాదయ్యా, ఏదో ఒక పబ్లో దొరుకుతుంది చూడు, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పటి నుండి అంతే, ఇలానే తయారైంది, ఎవరి మాట వినదు. పాపం ఆ పెద్దవాడు మాత్రం ఎంతని చెప్తారు, అయినా కడుపుతో ఉన్న అమ్మాయి ఇప్పుడు కూడా ఇలా అంటే ఎలా చెప్పు, నువ్వైనా జాగ్రత్త తీసుకో, ఇంకా నీ ఇష్టం అంటూ వెళ్ళిపోతుంది సుమతి. ఆవిడ మాట్లాడే ఒక్కొక్క మాటకి విష్ణుకి బుర్ర తిరిగిపోతుంది. ఇంకోవైపు తిరిగేసరికి గౌతమ్ అనుమానంగా విష్ణు వైపు చూస్తాడు. ఏంట్రా అని కళ్ళెకరేస్తాడు విష్ణు. మీరు మా అక్క ప్రేమించుకోలేదు కదా బావా అంటాడు. అలాగే షాక్ అయిపోయి ఏం చెప్పాలా అని ఆలోచిస్తాడు విష్ణు. సడన్గా ఎందుకురా అలా అడిగావు అడిగాడు. అదేం లేదు, అక్కను ప్రేమిస్తే ఇలా ఉండదు, తను ప్రేమించిన వాళ్ళకి తను ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది కానీ అనగానే అదేం లేదురా బామ్మరిది, ఏదో చిన్న గొడవలేరా అంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు విష్ణు. రూమ్కి వెళ్ళిన విష్ణుకి బుర్ర తిరిగిపోతుంది. అసలేం జరుగుతుంది, తను ఏం చేయాలి అని ఏమీ అర్థం కాక ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళ లేచి వార్డ్రోబ్ తీసి అందులో బ్యాగ్లో సర్ది కిందికి వస్తాడు. అక్కడే ఉన్న గౌతమ్ దగ్గరికి వెళ్ళి, మీ అక్క ఇప్పుడు ఏ పబ్లో ఉంటుంది చెప్పవా ప్లీజ్ అంటూ అడుగుతాడు. నా డౌట్ కన్ఫర్మ్ అని నాకు తెలిసిందిలే బావా, సరే కానీ ముందు చెప్పు ప్లీజ్ అంటాడు విష్ణు. గౌతమ్ పబ్ పేరు చెప్పి వెంటనే లేచి వెళ్ళిపోతాడు. గూగుల్ లొకేషన్ ద్వారా రూట్ సెట్ చేసుకుని పబ్కి చేరుకుంటాడు విష్ణు. లోనికి వెళ్ళాక మొత్తం డ్యాన్స్లు, లైటింగ్లు, సౌండ్స్తో హోరెత్తిపోతుంది ఆ ప్రాంతం అంతా. మొత్తం చుట్టూతా చూస్తాడు, ఎక్కడా కనిపించదు వైష్ణవి. ఇంతలో తమ పెళ్లిలో చూసిన ఒక అమ్మాయి కనిపిస్తుంది అక్కడ. ఆమె దగ్గరికి వెళ్ళి, వైష్ణవి ఇక్కడికి వచ్చిందా అని అంటాడు. ఆమె మీరు అనగానే, ఐఎమ్ విష్ణు, వైష్ణవి భర్తని. ఓ సారీ సార్, మేడం పైన ఉన్నారు రండి అంటూ తీసుకెళ్తుంది ఆ అమ్మాయి. తీసుకెళ్ళి ఒక రూమ్ ముందు నిలబడి 2 సార్లు డోర్ కొట్టి వెళ్ళిపోతుంది.
విష్ణు పిచ్చోడిలాగా జరిగేదంతా చూస్తూ ఉంటాడు. ఈలోగా తలుపు తీస్తుంది వేరే అమ్మాయి. రండి సార్ అంటూ లోనికి తీసుకుపోయి ఒక డోర్ దగ్గర నిలబడి 3 సార్లు కొడుతుంది. వెంటనే డోరు ఓపెన్ అవుతుంది. చూస్తే వైష్ణవి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. విష్ణు వెంటనే లోనికి వెళ్ళి డోర్ వేసేస్తాడు. ఓయ్ ఏంటిది నువ్వు ఇక్కడ అంటుండగా విష్ణు గట్టిగా కౌగిలించుకుంటూ సారీ బంగారం అంటాడు. విదిలించుకొని తోసేస్తుంది వైష్ణవి. సారీ చెప్పాను కదా ప్లీజ్ బంగారం అంటూ బుగ్గలు పట్టుకుని అడుగుతాడు. ఇదిగో చూడు నీకోసం నా కోసం డ్రెస్సెస్ కూడా తెచ్చాను. ఇటు నుండి అలా మీ ఫ్రెండ్స్ పార్టీకి వెళ్ళిపోదాం అంటూ తను తెచ్చిన బ్యాగ్ ఆమె చేతికిస్తాడు. నిజమా అంటూ వైష్ణవి తన బ్యాగ్ను ఓపెన్ చేస్తుంది. చూడగానే దానిలో గ్రీన్ కలర్ లెహెంగా, అదే కలర్ టాప్ ఉండి రాణి కలర్ దుప్పట్టా ఉండే డ్రెస్ తీసుకువస్తాడు. ఈ డ్రెస్సు నీకు ఎలా అంటూ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఓ అదా నీకోసం డ్రెస్ తెద్దామని చూస్తే అన్నీ పిచ్చి పిచ్చివే ఉన్నాయి. ఇక్కడ ఈ లెహెంగా లోపలికి ఉంది, చాలా నచ్చింది, అందుకే తెచ్చాను. ఆ దుప్పట్టా మాత్రం దారిలో నేనే షాపింగ్కి వెళ్ళి తీసుకొచ్చా. వాటితో పాటు ఇది కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది అంటాడు విష్ణు. ఆ డ్రెస్సు ఆమె పేరెంట్స్ వేరే సిటీకి వెళ్ళినప్పుడు ఎంతో ముచ్చటపడి ఆమె కోసం కొన్నారు. పింక్ కలర్ దుప్పట్టా బాగుంటుంది, కొనాలి, అక్కడికి దొరకలేదు అన్న ఆమె అమ్మ మాటలు గుర్తుకు వచ్చి అవి పట్టుకొని అలానే ఏడుస్తూ కూర్చుండిపోతుంది వైష్ణవి. అలా ఏడుస్తూ నీకు తెలుసా అమ్మ వాళ్ళు చివరిగా నా కోసం కొన్న డ్రెస్సు నా పుట్టినరోజున వేసుకుందాం అనుకున్నాను. కానీ పుట్టినరోజు కన్నా ముందు వాళ్ళు చనిపోవడం వల్ల జన్మించిన వారే లేనప్పుడు ఇంక పుట్టినరోజు చేసుకోవడం ఏంటి అని మానేశాను. అందుకే ఈ డ్రెస్సుని వాడలేదు నేను అంటూ ఆ డ్రెస్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. సారీరా బంగారం, ప్లీజ్ తెలియక తెచ్చాను, నేను బాధ పెట్టాలని కాదు అంటూ ఆమె పక్కన కూర్చుని ఆమెని గుండెలకి హత్తుకుని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అతని హృదయం దగ్గర గల ప్రశాంతతకి కాసేపటికి ఏడుపాపినా సరే లేవకుండా అలానే ఉంటుంది. గంట అయ్యాక సరే ఇంక లే, వేరేవి కూడా తెచ్చాను, వాటిలో ఒకటి వేసుకో, పార్టీకి వెళ్దాం పదా, ఇక నువ్వు ఏడవద్దురా ప్లీజ్ అనగానే బుద్ధిగా తలూపుతుంది వైష్ణవి. అంత బుద్ధిగా తలూపిన ఆమెను చూసి నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు విష్ణు. అలా ఇద్దరు లేస్తారు. అలా ఆమె వేరే డ్రెస్ వేసుకుని వస్తుంది. ఈలోపు విష్ణు కూడా రెడీ అయ్యి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అవును ఇందాక అడుగుదాం అనుకున్నాను, పబ్లో ఏంటి, నాకు అంతా ఏం అర్థం కాలేదు అని తనకి జరిగిందంతా చెప్పి అడుగుతాడు. దానికి వైష్ణవి నవ్వి అదా, నేను ఎంత మారినా అదంతా నటనే కదా, నాకు ఇలా పబ్లు అవి అన్నీ అంటే చాలా చిరాకు, బట్ అది బయట పడకూడదు కదా, అందుకే ఇదంతా. లోపల రూమ్లో ఉంటా, ఈ సౌండ్స్ ఏం రావు. ఫస్ట్ అమ్మాయి ఒకసారి డోర్ కొడితే బయట వాళ్ళు అని అర్థం, 2 సార్లు అంటే ఫ్యామిలీ అని అర్థం, 3 సార్లు కొట్టింది సెకండ్ అమ్మాయి బయట వాళ్ళు వస్తే లోపలికి రానివ్వదు. ఫ్యామిలీ అయితే ఒకసారి డోర్ కొడితే నాని వచ్చినట్టు, 2 సార్లు డోర్ కొడితే గౌతమ్ వచ్చినట్లు అని చెప్పింది. మరి 3 సార్లు కొడితే నేను అని వచ్చినట్లు అర్థమా? అదే అర్థం కాలేదు. అసలైతే నాని లేదా గౌతమ్ వస్తేనే నా వరకు తీసుకొస్తారు, కానీ నిన్ను మొదటి అమ్మాయి ఎందుకు తీసుకొచ్చింది అన్నది తెలియదు. మొదటి అమ్మాయి ఫ్యామిలీని తీసుకొస్తే రెండో అమ్మాయి ఖచ్చితంగా నా దగ్గరికి పంపుతుంది. మీరు నా వరకు వచ్చిన 3వ వ్యక్తి కావడం వల్ల ఆమె 3 సార్లు కొట్టినట్టుంది అంటూ నవ్వుతుంది. విష్ణు కళ్ళు పైకెత్తి ఏంటో నేను ఇంకా ఎన్ని చూడాలో ఇలాంటివి. ఇంతలో వాళ్ళు అనుకున్న ప్లేస్కి వస్తారు. అదొక 5 స్టార్ హోటల్. దిగగానే వీళ్ళ కోసం ముగ్గురు అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉంటారు. దిగగానే ముందుగా ఒక అమ్మాయి వచ్చి వైష్ణవిని హగ్ చేసుకుంటుంది. తర్వాత మిగతా వాళ్ళు కూడా హగ్ చేసుకుంటారు. వైష్ణవి వాళ్ళకి తన హస్బెండ్ అని చెప్పి విష్ణుని పరిచయం చేస్తుంది. లోనికి వెళ్ళి ఏవేవో ఆర్డర్ ఇస్తారు. ఫుడ్ అండ్ డ్రింక్స్ అన్నీ అలా తాగుతూ తింటూ ఏదేదో మాట్లాడుకుంటూ మొత్తానికి ఓ 2 గంటల నుండి ఉండి బయలుదేరుతారు. వెళ్ళే ముందు ఆమె ఫ్రెండ్స్లో శిరీష అని ఒక అమ్మాయి వెళ్ళొస్తా అన్నయ్య అని చెప్పడం విష్ణుకి మరింత ఆశ్చర్యం కలిగించింది. అక్కడితో అయిపోయాక ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయినాక విష్ణు వాళ్ళు బయలుదేరుతారు. దారిలో విష్ణు వాళ్ళంతా మీ నాని సెట్ చేసిన ఫ్రెండ్సే కదా, ఒక్క శిరీష తప్ప అంటాడు. ఆ మాటలకి షాక్ అయిపోయిన వైష్ణవి నీకెలా తెలిసింది అంటుంది. వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్న బాడీ గార్డ్స్లో ఉన్నారు, ఆ మాత్రం తెలియదా? కానీ శిరీష మాత్రం అలా కాదు, ఆమె ప్రతి పనిలో ప్రేమ అభిమానం కనిపిస్తోంది, అందుకే చెప్పాను అని సింపుల్గా చెప్తాడు విష్ణు. వామ్మో నీ బ్రెయిన్ సూపర్ అసలు అంటుంది వైష్ణవి. శిరీష నా చిన్నప్పటి ఫ్రెండ్, నా ఫ్లాష్ బ్యాక్లో నాకు మిగిలింది ఆమె మాత్రమే. చాలా మంచిది, నేనంటే చాలా ఇష్టం, అందుకే నాని శిరీషని మాత్రమే నా సర్కిల్లో ఉండనిచ్చింది. కానీ నువ్వు భలే కనిపెట్టేశావు, నన్ను పొగిడింది చాలే కానీ ఆటోమేటిక్గా నువ్వు హ్యాపీయేనా? పార్టీ అన్నావు కదా అంటాడు విష్ణు.
నువ్వు హ్యాపీగా లేవా అని తిరిగి అడుగుతుంది వైష్ణవి. నువ్వు హ్యాపీ అయితే ఆటోమేటిక్గా నేను కూడా హ్యాపీనే, బట్ పెద్దగా ఎంజాయ్మెంట్ ఏం లేదు. అవును, మీరు ఎలా చేసుకుంటారు అని అడుగుతుంది వైష్ణవి. ఇలాగా వీళ్ళు వచ్చేయడంతో దిగి లోపలికి వెళ్ళిపోతారు. వైష్ణవి కారులో నుండి ఒక పార్సిల్ తీస్తుంది. ఎవరికి? గౌతమ్కేనా ఇది అంటాడు విష్ణు. నీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయి అడుగుతుంది. నువ్వు లేనప్పుడు చాలా జరిగిందిలే పద అంటూ లోనికి వస్తారు. గౌతమ్ వెంటనే అక్క నా పార్సిల్ ఏది అంటూ తన చేతిలోనే తీసుకుని థ్యాంక్ యూ అక్క అంటూ వాళ్ళ అక్క బుగ్గపై ముద్దు పెట్టి తన రూమ్కి వెళ్ళిపోతాడు. సరిపోయింది ఇద్దరికిద్దరు అని నవ్వుకుని ఇద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళగానే వైష్ణవిని గట్టిగా హగ్ చేసుకుని బుగ్గపై ముద్దు పెడతాడు విష్ణు. ఓయ్ ఏంటిది, అందరూ నా బుగ్గల్ని ఏడిపిస్తున్నారు అంటుంది వైష్ణవి. తల్లిదండ్రులను కోల్పోయి వాళ్ళ కోసం నువ్వు నీ జీవితాన్ని వదిలేసి తాపత్రయపడుతున్నావు. మీ తమ్ముడేమో నువ్వు కోపం పడినా కూడా అసలు ఏం ఫీల్ అవ్వలేదు సరికదా, పైగా నిన్నే వెనకేసుకొచ్చాడు. అంటే నువ్వు అతడిని ఎంతగా ప్రేమించి ఉంటావు. అంత గొప్ప ప్రేమ భారీగా నాకు దక్కిందన్న ఆనందంలో ఇలా చేశాను అన్నమాట అంటాడు. ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉంది? నచ్చిందా మీకు? నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.